హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ అండి. కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో చాలా టేస్టీగా చిటికెలో చేసుకునేలాగా 10 నిమిషాల్లో ఒక్కొక్క రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. టేస్టీగా అటుకులతో 3 రకాలైన ప్రసాదాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి అటుకులతో లడ్డు చేసి చూపించబోతున్నాండి. జ్యూసీగా చాలా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, మీరు కూడా చాలా ఇష్టపడి తింటారండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోనే ఈ 3 రెసిపీస్ నేను చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నేను 3 రెసిపీకి సరిపడా డ్రై నట్స్ అనేది యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా టైం సేవ్ అవుతుంది. అలాగే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చూడండి, 3 రెసిపీకి సరిపడా కొద్దిగా ఆల్మండ్ అలాగే కాజూస్ వేసి దోరగా వేపుకున్న తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత 2 కప్పుల అటుకులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలండి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అటుకులు అనేది రెసిపీ తినేటప్పుడు లడ్డు కూడా. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ లడ్డూలోనే కొద్దిగా పల్లీలు యాడ్ చేసి నేను లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి. వీటిని చల్లారడానికి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బెల్లం అలాగే పావు కప్పు వాటర్ వేసి బెల్లం సిరప్ని మనం కరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చల్లారిన అటుకులను అలాగే పల్లీలను మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరగ్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరగ్గా ఉంటేనే మనకి లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఒక ప్యాన్లోకి వేసి బాగా మరగనివ్వాలండి. కొద్దిగా జిగురుగా వచ్చేంత వరకు పాకాన్ని మనం మరిగించుకుంటే లడ్డు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి తురిమి వేసుకుంటున్నానండి. మీరు మార్కెట్లో దొరికే కోకోనట్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చునండి. ఇలా పాకం కొద్దిగా చిక్కపడేంత వరకు బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం 3 యాలకులను ఇలా క్రష్ చేసి వేసేసుకుంటున్నానండి. వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న అటుకుల పౌడర్ని ఇందులో వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ రెసిపీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అటుకుల మిశ్రమం అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించుకున్న డ్రై నట్స్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వంటలు చుట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చునండి. ఓకే అండి, చూసారుగా మన ఫస్ట్ రెసిపీ అయిన అటుకులతో లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మన సెకండ్ రెసిపీ అటుకులతో మరో స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఈ రెసిపీని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఇప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బెల్లం వేసి పావు కప్పు వాటర్ వేసి బాగా కరిగించుకుంటున్నానండి. మీరు తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా యూస్ చేయొచ్చునండి. నేను తీసుకున్న బెల్లంలో ఉంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసి తర్వాత వడగట్టి యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక పెనర్ తీసుకొని అటుకులను ఇలా జల్లించి తీసుకుంటున్నానండి. ఇందులోని ఇలాంటి డస్ట్ అన్ని కూడా సపరేట్ అయిన తర్వాత ఒక ప్యాన్లో వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. వీటిని వేపుతుంటేనే కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైన్ చేసి ఇందులో వేసేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెసేనండి, ఫస్ట్ స్టార్టింగ్లో చేసినట్టుగానే ఇది కూడా కొద్దిగా తీగపాకం రాకుండా కొద్దిగా జిగురుగా వచ్చేంత వరకు ఇలా బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. ఇలా కరిగిన తర్వాత వేయించిన అటుకులను వేసేసుకోవాలండి. మీకు ఈ రెసిపీ కొద్దిగా మెత్తగా కావాలంటే వాటర్లో కొద్దిగా నానబెట్టి వేసుకోవచ్చునండి. నాకు క్రిస్పీగా ఉండాలని అలాగే వేసేస్తున్నానండి. అలాగే యాలకులు వేయించిన డ్రై నట్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి అటుకులతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారుగా, చాలా ఈజీగా కృష్ణుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. మన థర్డ్ రెసిపీ అయితే అటుకులతో కేసరి అండి. అటుకులతో కేసరినా అని ఆశ్చర్యపోకండి, ఒక్కసారి తిన్నారంటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మన థర్డ్ వన్ నైవేద్యం రెసిపీ అటుకులతో
కేసరి చూపించబోతున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు అటుకులను జల్లించి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేపుకుంటున్నానండి. అటుకులతో కేసరిన అంటారు కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బరగ్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని ఇందులో వేసి దోరగా బాగా వేపుకోవాలండి. చూడండి ఇలా కమ్మగా వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు 1 కప్ వాటర్ 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. నేను 2 కప్ బాగా కాచి చల్లార్చిన పాలను వేసుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఈ క్వాంటిటీ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు కావాల్సిన కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చునండి. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులను కూడా వేసుకుంటున్నానండి. ఇలా యాలకులు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా వేసి కలుపుకోవాలండి. చూసారుగా ఎంత ఈజీగా అటుకులతో కేసరి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కూడా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చునండి. చూడండి 3 నైవేద్యం రెసిపీస్ కూడా 10 మినిట్స్లో మీరు రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా అయినా మీరు దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చునండి. చల్లారిన తర్వాత ఇలా జ్యూసీగానే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కృష్ణాష్టమి స్పెషల్ అయిన 3 రకాలైన నైవేద్యాలను చూపించాను కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కృష్ణాష్టమి.